పనసపండు తిని బండి నడుపుతున్నారా? అయితే మీరు పోలీసులకు డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోయినట్టే. పనసపండు వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలుసు, గుండెకి మంచిదని తెలుసు, జీర్ణ వ్యవస్థకు మంచిదని తెలుసు. కానీ ఇలాగా పోలీసులు దొరికిపోవడం ఏంటనేది ఎవరికి అర్థం కావట్లేదు కదా. పూర్తిగా అర్థం కావాలంటే ఈ వీడియో అయితే చూడండి. ఇటీవల కేరళలో ముగ్గురు ఆర్టీసీ బస్ డ్రైవర్లకైతే పోలీసులు బ్రీత్ అనలైజర్ టెస్ట్ అయితే చేశారు. చేస్తే వాళ్ళు మద్యం తాగినట్లయితే తేలింది. ఇక ట్విస్ట్ ఏంటంటే ఆ ముగ్గురులో ఎవరో కూడా మద్యం తాగలేదు. మద్యం తాగకపోయినా కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో అది మద్యం తాగినట్లయితే చూపించింది. ఎందుకు చూపించింది అని తెలిస్తే వాళ్ళు పనసపండు తినడం వల్ల ఇలా చూపించింది అనేది తెలిసింది. ఆ ముగ్గురు మీద అయితే కేసు అయితే నమోదు చేశారు పోలీసులు. ఆ ముగ్గురు అయితే ఏం చెప్తున్నారంటే, చివరిగా అయితే మేము పనసపండు మాత్రమే తిన్నాము కానీ మద్యం అయితే తాగలేదు, కానీ ఎందుకు ఇలా చూపిస్తున్నారైతే వాళ్ళు షాక్ అయ్యారనమాట. అయితే ఆ అధికారులు ఏం చేశారంటే బ్రీత్ అనలైజర్ లో నెగిటివ్ వచ్చిన ముగ్గురు పీపుల్ని పనసపండు తినిపించారన్నమాట. తినిపిస్తే వాళ్ళకు కూడా మళ్ళీ మద్యం తాగినట్లయితే చూపించింది. ఈ రిజల్ట్ చూసి అయితే అందరూ షాక్ అయ్యారనమాట. వీళ్ళైతే పనసపండు మాత్రమే తిన్నారని నిర్ధారించుకుని కేసు అయితే వెనక్కి తీసుకున్నారనమాట. అందరికీ చర్చనీయాంశం ఏంటంటే పనసపండు తినడం వల్ల ఆల్కహాల్ తాగినట్టు చూపించడం ఏంటనేది అందరికీ డౌట్. ఆ డౌట్ నిపుణులు అయితే ఏం చెప్తున్నారంటే, బాగా పండిన పనసపండు అయితే దానిలో అయితే తక్కువ మోతాదులో ఆల్కహాల్ అనేది ఉంటుందనేది నిర్ధారణలో తేలింది. అన్ని సందర్భాల్లోనూ ఇలా చూపిస్తుందా అంటే అలా చూపించదు. బ్రీత్ అనలైజర్ టెస్ట్ లో ఓన్లీ కొన్ని సందర్భాల్లో మాత్రమే ఇలా చూపిస్తుందని అయితే నిపుణులు అయితే చెప్తున్నారు. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ విషయాలు కొత్తగా తెలుసుకోవాలనుకుంటే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి.